రెండోది భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ మెడకు కూడా రేపు పురితాడై కరుస్తుంది. ఇలా బీఆర్ఎస్ స్టాండ్ ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లకని బీసీ అనే పదం రాలే. అంటే వీళ్ళందరూ కూడా ఒక తాను ముక్కలే. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో పోయి కాంగ్రెస్ లోకి మారంగా పాము ఈ పుట్టలకి, నాగుపాము ఈ పుట్టలకి పోయి ఈ పుట్టలు పడితే విషయం పోతాది, దానికి పోతాది, విషమే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్ణాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రవర్ణాల నుంచి చెర నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 8 స్థానాల్లో 8కి 8 ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో, ఈ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారు ఈ బీసీ ప్రజలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.